నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. చంద్రబాబు ప్రచార స్పీడ్ పెంచేశారు. బాదుడే బాదుడు ప్రాజెక్టుల సందర్శన యాత్ర, రా కదులురా అంటూ దాదాపు ఏడాదిన్నరగా జనాల్లోనే ఉన్న టీడీపీ అధినేత ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచార ఉద్రిక్తత మరింత పెంచేశారు. ప్రజాగలం పేరిట సరికొత్త కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టబడుతుంది. రానున్న 45 రోజుల్లో మరింత కీలకం కావడంతో ఈ నెలన్నర రోజులు చంద్రబాబు పూర్తిగా జనం మధ్యలోనే ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఉమ్మడి సభల్లో పాల్గొననున్నారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల ఎంపికతో కథన రంగానికి కాలు దువ్విన చంద్రబాబు ఇప్పుడు ప్రచారంలోనూ వినూత్న పందా అనుసరిస్తున్నారు. ఇప్పటికే రా కదిలరా సభల్లో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించారు. ఇప్పుడు మరోసారి జనంలోకి వెళ్లనున్నారు. ప్రతి నియోజకవర్గం టచ్ చేసేలా ఆయన రానున్న విస్తృతంగా పర్యటించనున్నారు. వైసీపీ అరాచక పాలన, జగన్ చేసిన మోసాలను జనంలోకి తీసుకెళ్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ చర్చలు ముగియడంతో మరో 2-3 రోజుల్లో ప్రజాగలం యాత్ర ప్రారంభం కానుంది. తొలి విడత నంద్యాల నుంచే ప్రారంభించనున్నారు. లేదంటే మార్కాపురం నుంచి ప్రజాగలం పర్యటనలు చంద్రబాబు ప్రారంభించనున్నారు. రచ్చబండ తరహాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో బహిరంగ సభలు అనంతరం ఆయా ప్రాంతాల్లో ఉన్న మేధావులు, విద్యావంతులతో కలిసి రచ్చబండ నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది. దీనికి సుమారు 10,000 మందిని ఆహ్వానించే అవకాశం ఉంది. ఇప్పటికే బీసీ డిక్లరేషన్ సభ విజయవంతం కావడంతో త్వరలోనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభ ఏర్పాట్లు చేసే అధికారంలోకి వస్తే తాము ఏం చేయాలనుకుంటున్నామో వివరించనున్నారు. సూపర్ 6 పేరిట ఇప్పటికే టీడీపీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లిన నేతలు జనసేన, బీజేపీ ఇచ్చిన హామీలను వాటికి యాడ్ చేసి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ నెల 15న చిలుకలూరుపేటలో ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్న నేపథ్యంలో ఇదే వేదికపై టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.